2 రోజుల నుంచి చూస్తున్నా గేదె కోసం. ఈ గేదె ఏదో బాగున్నట్టుందే అక్క. ఇక్కడ ఎక్కడన్నా గేదెలు అమ్మేటుందా అక్క? ఇదో ఇది అమ్ము. ఎంతకా? 40,000. అంత రేట్ ఎందుకుగా? చూడడానికి కూడా బాగలేదు, పైగా ఎండుకున్నట్టుగా ఉంది. సరే 30,000కి వస్తుంది. కలకలలు ఆడాలంటే బ్యూటీ పార్లర్కి దొడుకోమో తల మెరుస్తుంది. నా మొహానికి 1000 రూపాయలు తీసుకుంటాను. దీనికి 10,000 పెట్టాలి. ఎందుకు లెక్క నా నోటిదోలు కాకపోతే. ఇదొక 30,000 తీసుకో ప్లీజ్. ఏ ఊరు మీది? మాది రాజంపేట. ఇదొక 30,000 తీసుకో. సరేలే. ఇదే గేదె చూసుకుంటా ఉండు, నాకు వేరే పని ఉంది. ఈ గేదె 25,000 ఇచ్చిందండి. ఎవడో పిచ్చిదిలా ఉందే. ఎవరు మా మీరా? గేదె కింద మా కట్టిస్తానరా? కొనుక్కున్నామా? 30,000 ఇచ్చి కొన్నామా? తోలుకొని తీసుకెళ్తున్నామా? ఎవరు గేదె? ఎవరు అమ్మింది? ఎవరు 30,000 ఇచ్చి? నాది గేదె. ఇప్పుడే ఒక ఆమె అమ్మింది. మా ఆమెదేనటమ్మా ఇది. ఇందాక ఒక అక్క అమ్మింది, అక్కడే ఉంది చూడు. గేదెలు దొంగతనం చేసింది అక్కడ. మళ్ళీ ఇంకొకరి మీద చెప్తావు. ఒరే గేదెలని తీసుకుంటాం బెన్నారా అంటే కర్రలు తీసుకొని పోయి మా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే నన్నే కొట్టిస్తుంది. గేదె బాయ్ డబ్బులు బాయ్.